ఈ చెస్ లో ఈరోజు నేనే గెలుస్తా. చెస్ కాదన్నా, క్యారమ్స్. ఐమ్ జస్ట్ కిడింగ్ తమ్ముడు. నైస్ జోక్. సారీ తమ్ముడు. బాక్స్ ఆఫీస్ కొట్టాల్సింది మనం ఇక్కడ కూడా కొడుతున్నారు అన్న మీరు. టేక్ ఆఫ్ బాక్స్ ఆఫీస్. ఎంత బెట్ ఎంత? బిర్యానీ బెట్. వెరీ గుడ్. బెస్ట్ ఫుడ్ ఇస్ ద బెస్ట్. సరే ఇదే. ఓ మీ మిత్రమేనా తమ్ముడు? ఇంకేముంది, ప్రమోషన్లు అయిపోయి అన్ని అయిపోయి ఇంకా హ్యాపీగా తాగేసి పడుకోవడమే. ఏం తాగుతావు? కాఫీ, టీ. నువ్వే అనుకున్నావు. సో నేను ఆల్రెడీ 10 పాయింట్ కొట్టాను. ఏంటి నేను లేకుండా ప్రమోషన్ అయిపోయినాయా? అయిపోతుంది కదా. ఏంటి నేను లేకుండానే? మరి నాతో ఒకటి చేయొచ్చుగా. ప్రొడ్యూసర్లు ఒప్పుకోరయ్యా. కాస్త ఫేస్ లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకోమా. ఎవడరా నువ్వు? ఆపేయ్, వద్దు ఆపేయ్. సాయిబాబు బాబు బాబు థ్యాంక్ యూ బ్రో. బాబు 2 చాయ్ అమ్మా. 2 4 అంతే. పిల్లలకి లేదు. పిల్లలు లేదు. అయితే 3 అండ్ 1 కంప్లైంట్. అంతే కదరా మరి. చిన్నప్పటి అప్పుడు కూడా అంతే. మేము బాంబేలో ఉన్నప్పుడు అది చేయకూడదు, నువ్వు ఇది చేయకూడదు, ఈ మట్టి అన్ని చేసేవాడు. నేను మట్టికి అన్ని పార్టీలు తీసుకెళ్ళేవాడు. పార్టీలు తీసుకెళ్ళి నువ్వు తాగొద్దు, నువ్వు అది చేయకూడదు, నువ్వు ఇంకా చిన్నోడు, నువ్వు చేయకూడదు అనేవాడు. ఈయన మట్టికి వాడి వయసు ఎంత అప్పుడు? ఎంత వయసు? 17 ఉంటే 16 17. పన్నెండుకే స్టార్ట్ చేసేసేటాడు. మీ టైం మీరే ఇన్స్పిరేషన్ నాకు. అవును, దుప్పటి చూసేటాడు. కబుర్లు వినే ఇన్స్పిరేషన్ తీసుకున్నావు. మరి ఫిల్మ్ మొత్తం టాక్ కదా. ఫిల్మ్ లో మనోజ్ అన్న ఇప్పుడైతే నీ గురించి టాక్ బాగుంది. ఇప్పుడైతే నువ్వు ఉన్నావు ట్రెండింగ్ లో బాగా. అంటే మినిమం నీకు పూనకం వస్తే నీకు ఒక రావు ఉంటుంది కదా అంట కదా. అంటే నీకు పూనకం వస్తుంది కదరా. మళ్ళీ వద్దులే కంగారు. వద్దు హిందీలో మాట్లాడతా భయం వేస్తుంది మాకు. వద్దులే థ్యాంక్స్ రా. హిందీ మళ్ళీ పూనకం బాబాయ్. హిందీలో సబ్ టైటిల్స్ పెట్టుకోవాలి. అది నీకు నాకు ఇది తెలుసు, అది వాళ్ళకి అవసరం లేదు. నీది అసలు అర్థం కాదు కూడా. మాట్లాడు. హైదరాబాద్ లో పెరగడం ఏంటి? మేము చెన్నై కదా. చెన్నై, తిరుపతి, హైదరాబాద్ 1 year మీకోసం వచ్చి కొంచెం ఏదో మేనేజ్ చేస్తాం. అది మంచిది తప్పుడు. మంచి వెరీ మంచిది. అదే ఖూబ్సూరత్ చెప్పింది చెప్పు. ఖూబ్సూరత్ కబూతర్ ఫాస్ట్ చెప్పు. ఖూబ్సూరత్ కబూరత్ కాదు, కబూతర్ కబూతర్ ఖూబ్సూరత్ కబూతర్. అదే మన యానిమల్. సరే ఇవన్నీ కాదు కానీ మెయిన్ రీజన్ నేను వచ్చింది ఏంటంటే భయ్యా ఓజీ అప్డేట్స్ ఉంటే చెప్తారా? అంటే మీకు బాగా తెలుసు కదా. అవునా, మనడికెలా తెలుస్తుంది ఓజీ అప్డేట్స్? నువ్వే చెప్పాలి. నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? నాకంటే బాగా తెలుసు ఇంకే. అంటే నా ఫియాన్సీ ఒక క్యారెక్టర్ చేసింది. ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు బాబాయ్ మాకు? అడగలేదు కదా. నువ్వు ఎప్పుడు భైరవం అప్డేట్స్ అడిగావు తప్ప ఓజీ అడిగి. భైరవం షూట్ ఎప్పుడు? భైరవం ఇప్పుడు నువ్వు ప్రమోషన్ ఉందని కూడా చెప్పలే కదా నాకు. ప్రమోషన్ ఉందని కూడా చెప్పలే కదా నాకు. అంటే అలాగే న్యాచురల్ గా వెళ్ళాలని అనుకున్నాను బాబాయ్. నీ వరకు రాలేదు. చూసా మెసేజ్ చేయట్లేదు బావాడు. ఓకే మనమే చెప్తాం బాబాయ్. మనకి బేసిక్లీ ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్ప లేదు కదా. లేదు కదా. సూపర్. నువ్వు రాకముందు ఒక కాయిన్ గెలిచా. ఏంటి ఈ కాయిన్? బిర్యానీ కొని వెళ్తాము. నేను గెలిచాను. సార్ ముందు చాలా ఇస్తారు. ఆయనకి పూనకం వచ్చేస్తే ఇంకంతే. పూనకం వచ్చేస్తే బావర్చి కొనేస్తారు ఆయన. బావర్చి బిర్యానీ మనకి ఇస్తాడా? అండ్ బాబాయ్ సో హ్యాపీ వచ్చారు. లవ్ యూ. వెరీ హ్యాపీ. మన నవీన్ ఫామ్ లో కూర్చొని హ్యాపీగా నవీన్ తెలియకుండా టేక్ ఓవర్ చేసేసుకొని కైట్స్ ఎగిరేసి ప్లేస్ లోనే ఇది మా అడ్డా. ఇది అడ్డా. సో మన అడ్డాకి తీసుకొచ్చి క్యారమ్స్ ఇదిగో ఇది మా సెటప్. దిస్ ఇస్ అవర్ సెటప్.
ఈ గ్లాస్ మా ట్రెడిషన్తో మేము వస్తుంది. తాగుతామని చెప్పి అంటారు కదా, ఇదే చాయ్ చాయ్ దిస్ ఇస్ అవర్ పార్టీ తమ్ముడు. ఇది మా చాయ్ నువ్వు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. వీఆర్ ఎప్పుడు వీఆర్ లైక్ స్పోర్ట్స్ స్టార్స్.